హై మా కాకినాడ కాజా, గొట్టం కాజా అని గమ్మత్తైన పేరుతో కూడా పిలుస్తారండి మా గోదావరిలో. మన కామెంట్ లో కూడా కాకినాడ కాజా ఎలా చేస్తారని అడిగారండి. కరెక్ట్ గా ఎలా చేయాలో కనుక్కుందాం వచ్చేయండి. కప్పున్నర మైదా పిండి వేసి పావు చెంచా ఉప్పు, అర చెంచా బేకింగ్ పౌడర్, పావు చెంచా బేకింగ్ సోడాతో పాటు 2 టేబుల్ స్పూన్లు పెరిగి వేసుకుని 2 బొట్ల నిమ్మరసం మాత్రం వేసుకుని 2 చెంచాలు నూనె గాని నెయ్యి గాని పోసుకోండి. ఇక్కడ క్లిప్ మిస్ అయిందండి. కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ 5 నిమిషాల పాటు శుభ్రంగా మెదిపేసుకున్నాక 2 గంటల పాటు నానబెట్టేసుకుని కప్పున్నర పంచదార, కప్పు నీళ్లు పోసుకుని పాకం జస్ట్ జిగురుగా అవగానే కొంచెం యాలకుల పొడి వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. సగం పిండిని తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ పొడుగ్గా రోల్ చేసేసుకున్నాక కొంచెం ఫ్లాట్ చేసుకుని ఇది ముక్కల కింద కోసేసుకుని పొట్టనేలతో గానీ అప్పడాల కర్రతో గానీ ఫ్లాట్ గా చేసేసుకోండి. సలసలా మరుగుతున్న నూనె వేసేసి 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో పొంగించేసుకున్నాక తీసేసుకుని మళ్ళీ వేడి నూనెలో ఈ కాజాలు వేసేసుకుని 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ముక్కు పొడి రంగు వచ్చేంత వరకు ఏపేసుకున్నాక తీసేసుకుని మరుగుతున్న పాకంలో వేసేసి 5 నిమిషాల పాటు నొక్కి పెట్టేసుకుని గంట పాటు కాజాలను అందులో వదిలేసాక మాత్రమే కొరుకుంటే ఉంటదండి. గద్దుకులు గుంతలు గాయపరుస్తున్నా సరే గమ్యం చేరుకున్నట్టు ఉంటదండి.